వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో గాఢాంధకారం అలుముకుని ప్రజలు నానా అవస్థలు, వీధి దీపాలు వెలుగకపోవడంతో పలు ప్రధాన సర్కిళ్లలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. అలర్ట్లకు పాల్పడిన రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని డీఎస్పీ యుగంధర్ బాబు హెచ్చరిక. నంద్యాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పూల వ్యాపారస్తులకు అవగాహన కల్పించి తొలగిస్తున్న ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా. పాణ్య నియోజకవర్గం జగన్నాథగట్టు ప్రాంతంలో వైసీపీ నాయకులు పేద ప్రజల భూముల కబ్జా సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు అండగా ఎంపీ శబరి వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకోవాలి. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు వెంకటేశ్వర్లు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సీఎం మల్లికార్జున గుప్తా. పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం. ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన మన అమెరికా తెలుగు అసోసియేషన్ డాక్టర్ సరస్వతి. అవుకు మండల తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇంటి పట్టా సృష్టించిన ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చిన బయట. నంద్యాల ముస్లిం జేఏసీ ఎన్నికలు ముస్లిం సమాజానికి బాసటగా జేఏసీ కన్వీనర్ గనీ కరీం ఎన్నిక అభినందనలు తెలిపిన ముస్లిం నాయకులు. నంద్యాల పట్టణంలో గాఢాంధకారం అలుముకుని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వీధి దీపాలు వెలగకపోవడంతో పలు ప్రధాన సర్కిళ్లలో చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. గత కొన్ని నెలల నుండి ప్రజలను ఈ సమస్య పట్టిపీడిస్తున్న మున్సిపల్ అధికారులు పాలకవర్గానికి పట్టడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా వీధి లైట్లు ఎప్పుడు వెలుగుతాయో ఎప్పుడు ఆరిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. 2-3 రోజుల పాటు లైట్లు వెలగక ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ సర్కిల్లో శ్రీనివాస ఎంట్రీ సర్కిల్, వైఎస్ఆర్ జంక్షన్ సెంటర్లోని మెయిన్ రోడ్లో ఎల్ఈడి బల్బులు వెలగలేదు. వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన సెంటర్లలో ఈ విధంగా ఉంటే పట్టణ వార్డులలో ఎలా ఉంటుందో దీన్ని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. వీధి లైట్లు వెలగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నంద్యాల జిల్లా ఏర్పడి 2-3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది ఏదైతే సంజీవ్ నగర్ గేట్ అయితేమి, అదేవిధంగా శ్రీనివాస్ సెంటర్ అయితేమి, వైఎస్ఆర్ జంక్షన్ అయితేమి, ప్రధాన కూడళ్లలో ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది వీధి లైట్లు పాడైపోయినా కూడా ఇంతవరకు వెలగకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మున్సిపల్ కమిషనర్ గారు కేవలం సీటుకు పరిమితం అవుతున్నారు కానీ ఏదైతే వీధి దీపాలు ఎక్కడైతే పోతున్నాయో, ఏదైతే సందులలో కాదు ప్రధాన సెంటర్లు ప్రతినిత్యం జనాలతో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి శ్రీనివాస్ సెంటరు, సంజీవ్ నగర్ గేటు, వైఎస్ఆర్ జంక్షన్ వరకు ఈరోజు వీధి దీపాలు వెలగకపోవడము అది మున్సిపల్ కమిషనర్ యొక్క నిర్లక్ష్యమే మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పక్కనున్న షాపుల వాళ్ళు వాళ్ళ లైట్లు వాళ్ళ షాపుల ముందు లైట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ఈరోజు మున్సిపాలిటీకి చెందినటువంటి వీధి స్తంభాలలో కేవలం మున్సిపాలిటీకి ఏదైనా వీధి స్తంభాలకు కడితే ఎంబడే తొలగించినటువంటి మున్సిపల్ కమిషనర్ ఈరోజు కేవలం లైట్లు పడకపోతే చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తారని అడుగుతా ఉన్నా నేను. లేని పక్షంలో తొందరలో ఈ లైట్లు మొత్తం పునరుద్ధరించకపోతే భారీ ఎత్తున మేము మున్సిపల్ ఆఫీస్ ముందర విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో ధర్నా కార్యక్రమానికి సిద్ధమవుతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని నంద్యాల జిల్లా డీఎస్పీ యుగేందర్ బాబు హెచ్చరించారు. ఆ రౌడీ షీటర్లకు డీఎస్పీ యుగేందర్ బాబు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నంద్యాలలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు అల్లర్లు అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీస్ నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ సంబంధిత స్టేషన్లలో సంతకాలు చేస్తూ ఉండాలన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్టేషన్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తామన్నారు. పట్టణంలో రౌడీయిజం చేస్తున్నామని ఎవరైనా కానీ మీపై ఫిర్యాదు చేస్తే మాత్రం తాట తీస్తానని వారికి హెచ్చరించారు. రౌడీ షీటర్లకు ఏదైనా సమస్య వస్తే తమకు తెలిపితే తాము సహకరిస్తామని, ఇక్కడ ఉన్న రౌడీ షీటర్లు ఫ్యాక్షన్ నాయకులతో కలిసి తిరిగితే నీపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు సూర్యమౌళి, సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్ పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో రోజు రోజుకి రౌడీజీలం పెరిగిపోయి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నందు వలన ఈ రోజు రౌడీలను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతోంది. వీళ్ళు ఎటువంటి నేర చరిత్రగా ఉందో చూసి ఆ నేరాల్లో వీళ్ళు పాల్గొనుకోకుండా వీళ్ళు సక్రమమైన పద్ధతిలో ఉండేలాగా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అటు కాకోకుండా వాళ్ళు అక్రమంగా అదే పాత పద్ధతిలో ఉంటే మటుకు పోలీసు ట్రీట్మెంట్ ఉంటుందండి వాళ్ళకు. ఆ విషయం చెప్దామని ఈ రోజు వాళ్ళకి హెచ్చరించాలనే ఉద్దేశంతో అందరినీ పిలిపించడం జరిగింది. మంచి మార్గంలో పోయినంతసేపు పోలీసు జోలికి రారు. వాళ్ళు చెడు మార్గంలో పోతే మటుకు పోలీసులు ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడము. ఇది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కౌన్సిలింగ్ పెట్టడం జరుగుతుంది. దానికి ప్రజలు తర్వాత ఈ అనవసరంగా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో యాక్సిడెంటల్గా ఇరుక్కున్నారు, వాళ్ళ మీద ఎవరి మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రక్షణ కావాలో వాళ్ళకి ఆ రక్షణ మేము కల్పిస్తాము. వాళ్ళకి ఏ ఆపదలో ఉన్నా కానీ రౌడీలు అయినంత మాత్రాన వాళ్ళు ఏ రకంగా మారినారు, ఎందుకు మారినారు అది కూడా పరిశీలిస్తున్నాము. ఒకవేళ వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళ తప్పులు కూడా అంగీకరించి ఇక ముందు సత్ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలిపించడం జరిగింది. అది పాటిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అది పాటించకపోతే వాళ్ళు పోలీసులు తీసుకునే కఠిన చర్యలకు బాధ్యులై ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మీరు ముఖ్యంగా పత్రికా విలేకరులు కానీ పబ్లిక్ సపోర్ట్ కానీ మీ పోలీసు వారు ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు. నంద్యాల జిల్లా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో మండల కమిటీలతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వారి స్థానిక పరిస్థితుల మేరకు వినాయక విగ్రహాల ప్రతిష్ఠ మరియు నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా అత్యంత కోలాహలంగా జరుపుకోవాలని వారు సూచించారు. జిల్లా కమిటీ వారు కలెక్టర్ ఎస్పీని కలిసి వినాయక ఉత్సవాలు మరియు నిమజ్జనం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయవలసిన వ్యవస్థల గురించి వారికి తెలియజేయగా సానుకూలంగా స్పందించి త్వరలో అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు రామాంజనేయులు, నీలకంఠం, సందీప్, అభిరుచి, మధు, రామ్ ప్రసాద్, నాగదీప్ తదితరులు పాల్గొన్నారు. జై గణేష, జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల జిల్లా గణేష్ కమిటీ యొక్క సమావేశం భర్తమధుగిరిలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు ఇక్కడ వచ్చినటువంటి జిల్లా టీము, కోర్ టీం అందరు కూర్చొని చర్చించడం జరిగింది. నిన్నటి దినమున ఎస్పీ గారు, కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించిన సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పర్మిషన్స్ మీద ఎక్కువ ప్రతి సంవత్సరము ఈ యొక్క మండప నిర్వాహకులకు చాలా ఇబ్బందికరంగా కలుగుతుందనే విషయాన్ని ఎస్పీ దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క గణేష్ యొక్క మండప నిర్వాహకులు పర్మిషన్ తీసుకోవాలనే వాదన కాదు, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము డిపార్ట్మెంట్కి ఇవ్వగలుగుతాం. దాన్ని మీరు అంగీకరించాలి. ఎందుకంటే హిందువుల యొక్క పండగ చేసుకుంటాం. ఈ పండగ ఏ విధంగా చేసుకుంటామో డిపార్ట్మెంట్కి సజావుగా తెలియజేయడం జరుగుతుంది. దాన్ని గమనించి ఆ హిందువుల యొక్క పండగను ఎంత సమగ్రంగా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ అధికారులది. కాబట్టి ఆ విషయాన్ని ఎస్పీ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఒక చిన్న సమన్వయ కమిటీలాగా ఆ టీం, మా యొక్క డిపార్ట్మెంట్ టీంలో విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా గణేష్ కేంద్ర కమిటీ, జిల్లా కమిటీ సంబంధించిన కార్యకర్తలు అందరినీ కూడా సమన్వయం దాంట్లో చేస్తూ ఈ యొక్క కమిటీ రూపుదిద్దుకుంటుంది. అందులో ఈ సమస్యలు ఉంటే కనుక అధికారులు ప్లస్ గణేష్ కేంద్ర కమిటీ పరిష్కరించడం దిశగా కలిసి పనిచేస్తామని కూడా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మండప నిర్వాహకులందరికీ కూడా నంద్యాల జిల్లా వైపు నుంచి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఎవరు ఏ గ్రామంలో ఏ వీధిలో విగ్రహాన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారో వాళ్ళు అందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి
దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వాల్సిందిగా నంద్యాల జిల్లా గణేష్ కేంద్ర కమిటీ సూచన ఇస్తూ ఉంది, హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించాల్సింది కూడా అందరూ కూడా. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి ఈ యొక్క ఉత్సవాన్ని అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై గణేష. జై శ్రీరామ్, జై గణేష. నంద్యాల జిల్లా గణేష్ కేంద్ర మహోత్సవ సమితి తరపున గత సంవత్సరం నూతనంగా నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం అంతా కూడా మండలాల నుంచి అక్కడ పనిచేసేటువంటి ఉత్సవ సమితి కార్యకర్తలతో స్థానిక మండల కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ విగ్రహ నిర్వాహకులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి గత సంవత్సరం కూడా విజయవంతంగా ఈ యొక్క పండుగ నిమజ్జన ఉత్సవాలను విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా తగినంత ముందుగా గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారిని, గౌరవనీయుల జిల్లా కలెక్టర్ గారిని కలిసి స్థానికంగా గ్రామాల్లో మండల కేంద్రాల్లో అక్కడ తలెత్తేటువంటి సమస్యలపైన మా వాణి వారికి వినిపించడం జరిగింది. వారంతా కూడా సానుకూలంగా స్పందించి హిందూ దేవీ దేవతల యొక్క పండుగలు జరుపుకునేప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం వైపు నుంచి పూర్తిగా మా సహకారం మీకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో 2-3 సున్నితమైన ప్రదేశాల్లో జరిగినటువంటి సంఘటనలు వివరిస్తూ అక్కడ తీసుకోవటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా వారికి చెప్పడం జరిగింది. ఎక్కడే కానీ మండప నిర్వాహకులను పర్మిషన్ల పేరుతో, చలాన్ల పేరుతో అధికారులు వేధించకుండా తగినంత సమాచారం మాత్రమే వారి దగ్గర నుంచి కోరుకోవాలని చెప్పి వారికి ప్రత్యేక విన్నపం చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్లను కలుపుతూ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగిన సూచనలు చేస్తామని చెప్పడం జరిగింది. కొన్ని మండల కేంద్రాల్లో ఇప్పటికే 3 రోజులు నిమజ్జనం కార్యక్రమం జరిగే చోట అంతా కూడా అక్కడ స్థానిక ఉత్సవ నిర్వాహకుల కోరిక మేరకు 5 రోజులు మేము నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలనే ఆలోచన వారు చేయడం, స్థానికంగా ఉండేటువంటి అధికార యంత్రాంగానికి మీ విన్నపాన్ని తెలియజేసి కలెక్టర్ గారికి, జిల్లా ఉత్సవ సమితికి ఆ యొక్క కాపీని అందజేస్తే దాన్ని తగినంతగా ఆ రోజు నిమజ్జనం రోజు బందోబస్తు ఏర్పాటు చేసి తగిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. 2-3 చోట్ల ఈ యొక్క పోలీసు యంత్రాంగం వారి అత్యుత్సాహం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. గతంలో జరిగిన సంఘటనలు వారికి తెలియజేస్తూ ఎక్కడెక్కడైతే ఇటువంటి సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో అటువంటి వారిని గుర్తించి ముందుగానే తగిన కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ప్రదేశాల్లో ఏ సమస్యలు జరగకుండా వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. జై శ్రీరామ్, జై గణేష. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో పూలంగల్ రోడ్లలో అక్కడి నుంచి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారు. అక్కడ ఏళ్ల తరబడి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న ఏ నాయకుడు గాని అధికారులు గాని కన్నెత్తి కూడా చూడలేదు. అటువైపు వెళ్లాలంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే నంద్యాల జిల్లా అయిన తర్వాత కొత్త సీఐలు బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి పట్టణంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేగం పెంచారు. అయితే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా, 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని గాంధీ చౌక్, కల్పన సెంటర్, శ్రీనివాస్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ రహదారుల్లో ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న ప్రాంతాల్లో సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా ఉన్న తోపుడు బండ్ల వ్యాపారులను ఆ ప్రాంతాల నుంచి తరలించారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా పార్క్ చేసిన వాహన యజమానులకు జరిమానాలు విధించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద పూలంగల వ్యాపారస్తులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని వారికి హెచ్చరికలు చేస్తూ కొద్ది రోజులు గడువు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ సిఐ, 1 టౌన్ సిఐలు రోడ్డును ఆక్రమించిన వాటిని తొలగించడం జరిగింది. వ్యాపారస్తులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. సందర్భంగా సీఐలు మల్లికార్జున గుప్తా, సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రతిరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని సూచించారు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఏం సార్ మీరు ఏమీ పట్టించుకోవడం లేదు. చూడండి సార్ ఎట్లా ఉందో పరిస్థితి. బాబు మేము కొత్తగా వచ్చినాము, పబ్లిక్లో కూడా ఒక అవర్షన్ అంటే ఒక ఇది వస్తుంది, ఆవేశం వస్తుంది. ఏంది పోతే బండి పెట్టుకోవడానికి లేదు, ఏం లేదు. రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా, రోడ్డు అంతా ఎన్క్రోచ్మెంట్లు అయిపోయినాయి. అది విపరీతమైన ధోరణికి రాకూడదు. ఏది కూడా వ్యాపారం చేసుకో, లక్షణంగా బతుకో, నీకు ఉంటారు, పిల్లలు ఉంటారు, నువ్వు చదువుకోవాలా, కష్టపడాలా, అన్నీ చేయాలా. మేము కూడా కాదన్నాం. కానీ అదే విధంగా పబ్లిక్ ఇబ్బంది కాకూడదు. చెప్పినారు సార్ మాకు రాత్రి టైం ఇవ్వండి, అవన్నీ తీసేస్తామని చెప్పినారా. మీ మాట గౌరవం ఇచ్చి ఇప్పుడు మేము
నాలుగుకే స్టార్ట్ చేస్తారు. మీరు నేను ఒక పాయింట్ చూపిస్తా, ఆ పాయింట్లోనే అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు అంతే పెట్టుకోవాలా. అక్కడి నుంచి చూస్తే లెవెల్ ఉండాలా. ఒక్కరన్నా ముందుకు వచ్చినారంటే మళ్ళీ నిర్మోహమాటంగా మొత్తం తీపిచ్చేస్తాం. అర్థమైందా? మళ్ళా టౌన్ ప్లానింగ్ లెటర్ పెట్టి బలవంతంగా ఆయనను తీసుకొని వచ్చి మళ్ళీ షాపుల వరకు కొట్టిస్తా. అంతవరకు తెచ్చుకోవద్దండి మీరు. మీకు మార్జిన్ ఇచ్చినాము, ఎక్కడైతే రేట్లు షెడ్ వేసుకున్నారో ఆడి వరకు పెట్టుకోండి, ఆ అరుగు వరకు పెట్టుకోండి. మేము మీ జోలికి రాము. మాకు చాలు, మాకు ట్రాఫిక్ చాలు, పార్కింగ్ ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. మీకు కొనడానికి ఇదే వ్యాపారం జరగాలంటే పార్కింగ్ ఉండాలా. పార్కింగ్ లేకపోతే ఇక్కడ పెట్టుకోవడానికి కష్టం. వద్దు, నేను ఒప్పుకోనట్లా. మళ్ళా రిక్వెస్ట్ అవన్నీ పెట్టద్దు నాకు. దీనిపైకి ఎక్కించుకో అంతే. అక్కడే అక్కడికి నేను అక్కడికి ఏమన్నా బొమ్మని చెప్పినా లేదు, దీనికి ఉండాలి అంతే. ఈ బాధ్యత పెట్టలేదు. అర్థమైందా? ఇప్పుడు నేను ఎక్కడైతే ఇంటి నిలబడ్డానో ఈ రాళ్ళు పనికి వస్తాయంటే రాళ్ళు కూడా తీసేసుకోండి. లేదు రేపు పొద్దున మున్సిపాలిటీ వాళ్ళని మీదకి వచ్చి అక్కడి నుంచి మొత్తం ఇట్లా లెవెల్ చేపించేస్తాం. ఇవన్నీ ఒక్క అడుగు దీనిపై అర్థం చేసుకో. మీరు వచ్చేటప్పుడు ముందర ఏం చేస్తారంటే ఎనికి తీసుకుంటారు. స్టాప్ ఎంత వరకు ఉందో అంతవరకు పెట్టుకోవాలా. తోపుడు బండ్లు తెచ్చి ముందర పెట్టుకుంటామంటే కుదరదు. ఇప్పుడు బాధ్యత నాది అన్న తర్వాత ఆర్గ్యుమెంట్ చేయకూడదు. నంద్యాల జిల్లా పాణ్య నియోజకవర్గం కల్లూరు మండల పరిధిలోని జగన్నాథ్ గట్టు ప్రాంతంలో గత వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటసాని అనుచరులు కొందరు పోలీస్ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ దేవాలయం వాగు చెరువు పోరంబోకు భూములు ఆక్రమించి నిరుపేదల భూములు కూడా కబ్జా చేసి ఆ ఆక్రమణ భూములకు రక్షణగా చుట్టూ కంచె వేసిన భూములను ఆదివారం పరిశీలించి నిరుపేదలకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్న నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అనేది అందరూ చూసాము. దానికి ఒక లెసన్గా ఇక్కడ నంద్యాల జిల్లా రాష్ట్రం మొత్తంలో ముఖ్యంగా నంద్యాల జిల్లాలో 7కు 7 అసెంబ్లీ సీట్లు కానివ్వండి లేదంటే ఎంపీ స్థానం కానీ గెలిచాము. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఫెయిల్యూర్కి కారణం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా పాణ్యం కానీ నందికొట్కూరు కానీ ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసేసారు. అప్పుడు ఎమ్మెల్యే అనుచరులు లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కబ్జా చేసేసారు. ఈరోజు నా దగ్గరికి పాపం పేదవాళ్ళు ఇక్కడ చూస్తున్నారు. వీళ్ళకి ఏమన్నా ఆస్తులు ఉంటాయా లేకపోతే డబ్బులు ఉంటాయా? ఎంతో పేదవాళ్ళు వీళ్ళు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు సేద్యం చేసుకుంటూ ఉన్నారు. ఇది వచ్చేసి 139 సర్వే. 139 సర్వే అంటే ఇక్కడ ప్రభుత్వ భూమి అని చాలా క్లియర్ కట్గా చూపిస్తుంది. గ్రేజింగ్ ల్యాండ్, వాళ్ళ పశువులు మేతకు కానీ లేదంటే వాళ్ళు ఏదైనా సేద్యం చేసుకోవడానికి అంటూ ఇక్కడ పర్మిషన్స్ కూడా ఆనాడు కలెక్టర్ గారు అని ఇచ్చారు. కానీ వీళ్ళు సేద్యం చేసుకోకుండా ఇక్కడంతా చూస్తున్నారు. ఇది జగన్నాథ గట్టు అంటే ఇది గుడికి సంబంధించిన ల్యాండ్ పైన. ఇక్కడ కింద వచ్చేసి మొత్తం గ్రేజింగ్ ల్యాండ్. దాదాపు 70 నుండి 79 ఎకరాల వరకు ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఇది ఏంటి అంటే కాటసాని ఎవరైతే ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారో వాళ్ళ అనుచరులు, లక్ష్మీపురానికి చెందిన అనుచరులు, అట్లాగే ఆయన కింద పని చేసి ఆయన ఏది చెప్తే అది చంపండ్రా అంటే చంపండి, కబ్జా చేసుకోండ్రా చేయండి, కేసులు పెట్టద్దండ్రా అంటే కేసులు పెట్టకుండా వీళ్ళకు గిఫ్ట్ లాగా అన్నమాట. ఈ అధికారులకు గిఫ్ట్ లాగా ఎక్కడో ఆడ ల్యాండ్ చూపించి ఇది కబ్జా చేసుకోండి. ఒక ప్రభుత్వ అధికారి కానిస్టేబుల్ పనిచేసే కానిస్టేబుల్, మరి ఆ కానిస్టేబుల్కి 70 ఎకరాలు ఈ రోజు ఆస్తి ఉండి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్నే కబ్జా చేసుకొని కాంపౌండ్ వాల్ కట్టి గేటు పెట్టి వీళ్ళను రానికుండా చేస్తున్నారు. ఇది జరుగుతుంది, 5 సంవత్సరాల నుండి జరుగుతుంది.
మొన్న వీళ్ళు వచ్చారు, అమ్మ మాకు న్యాయం చేయండి, ఇక్కడ మాకు పట్టా ఇవ్వలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ల్యాండ్ వచ్చేసి కేవలం 2 ఎకరాలు లీగల్ ల్యాండ్. ఆ 2 ఎకరాల నుండి ఈరోజు 70 ఎకరాలతో పాటు ఇంకా పైన ఎండోమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేసుకున్నారంటే మరి ఎంత ధైర్యము, ఎంత సపోర్ట్ ఉండాలా జగన్మోహన్ రెడ్డి నుంచి. ఆనాడు మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాలలో ఎంత పర్టికులర్గా ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఎంక్వైరీ పెట్టి ఎవరైతే దీనికి కారణమో, ఎవరైతే బాధ్యులకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాలి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈరోజు ఒక కొండను కానివ్వండి, చెరువు మీకు గమనిస్తే ఇక్కడ చెరువులలో కూడా కబ్జా చేసి దాన్ని ఆక్రమించుకున్నారు. అట్లాగే ఎండోమెంట్ ల్యాండ్, అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ల్యాండ్, ఒక గవర్నమెంట్ స్కూలు ల్యాండ్ కూడా కబ్జా చేసినారంటే మరి వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారో ఆలోచన చేయండి. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు నంద్యాలకు, 5 సంవత్సరాలు రాలే, మొన్న వచ్చి అంటాడు అబ్బా మేము చాలా గొప్ప పనులు చేసినాము అని అంటాడు. ఏం గొప్ప చేసినారు అంటే ఏమీ లేదు, ఇట్లా కబ్జా చేసి ఇట్లాంటి అమాయక ప్రజలు పొట్టను కొట్టారు అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే ఇదో వీళ్ళు కనపడలే, పాపము ఆపినారంట. వీళ్ళు అప్పుడే చెప్పుతో కొట్టుండేవాళ్ళు వాళ్ళని, వైసీపీ వాళ్ళని ఎవరైతే వచ్చినారో. ఈరోజు ఈడ ఒక కానిస్టేబుల్ లేదంటే లక్ష్మీపురంకి చెందిన వాళ్ళు ఇక్కడ కూర్చొని గేట్లు పెట్టి ఇది తడకనపల్లకి పోయే రోడ్డు, కామన్ రోడ్డు, పబ్లిక్ రోడ్డు, దాన్ని కూడా క్లోజ్ చేసేసి వీళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారంటే ఖచ్చితంగా నేను మటుకు ఈ ఇష్యూని వదలను. వీళ్లకు న్యాయం జరిగేలాగా నేను పోరాడుతాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు ఖచ్చితంగా వీళ్లకు న్యాయం చేస్తారని నేను చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే రెవెన్యూ అధికారులను, ప్రతి ఎంఆర్ఓలను అందరినీ కూడా మ్యానిపులేట్ చేసి ఇక్కడ పట్టాలు సృష్టించి, ఎందుకంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ని పట్టాలుగా ఇవ్వాలంటే ఎన్నో ప్రొసీజర్స్ ఉంటాయి, కానీ ఏది పాటించకుండా ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ని రెవెన్యూ అధికారులు కానీ ఎంఆర్ఓలు కానీ పట్టాలు సృష్టించారు. ఆ పట్టాలు ఎవర్రా అంటే ఇక్కడ కనుక్కుంటే మొత్తం బినామీలే, మొత్తము పాత ఎమ్మెల్యే ఎవరైతే కాటసాని ఉన్నాడో ఆయన బినామీలు. వీళ్ళంతా అసలు అడ్రస్ లేరు, ఎవరో కూడా తెలియదు వీళ్ళు. మరి ఇవన్నీ గమనించండి. ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు ఎన్నో సమస్యలు, ఎన్నో ల్యాండ్స్ కబ్జా చేసి కూర్చున్నారు వీళ్ళు. ఒక్కొక్కటి బయటికి తీసి ప్రతి ల్యాండ్కి ఎంక్వైరీ చేపించి బాధితులకు, పేదవాళ్లకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ కోరుతోందని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ తెలియజేశారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా సదస్సు నేషనల్ పీజీ కళాశాల నంద్యాల నందు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కె సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశపెట్టిన ఏకపక్ష సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ బలహీనపడిందని విమర్శించారు. విద్యా సంస్కరణలో భాగంగా తెచ్చిన సర్క్యులర్ 172, జీవో 117లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టిన పరిణామాల వల్ల 13,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని, 4,600 పాఠశాలలో 1-2 తరగతి పిల్లలు సింగిల్ డిజిట్లో మాత్రమే ఉన్నారని, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడిని విడిచి 2 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారని తెలిపారు. నా పేరు కేఎస్ఎస్ ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచింది. ఈ 2 నెలల కాలంలో విద్యారంగంలో ప్రస్తుతం తక్షణం ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మాత్రం ప్రభుత్వ ఆలోచన లేదనేది కనిపిస్తున్నాం. ప్రభుత్వ విద్యారంగం గాడి తప్పుతూ ఉంది. ఈ విద్యారంగాన్ని గాడిన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్యారంగాన్ని గాడిన పెట్టడంతో పాటు ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఈ రోజున ముందుకు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాల్సి ఉంది. ప్రధానంగా 2 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసులన్నీ కూడా విద్యాశాఖ పరిధిలోకి వచ్చింది.
వాళ్ళ సర్వీసులు విద్యాశాఖ పరిధిలోకి వచ్చినాయి కానీ వాళ్ళ సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ఆ పోస్టుల అప్గ్రేడేషన్ కానీ వాళ్ళ ప్రమోషన్లు కానీ 16 సంవత్సరాల నుంచి వాళ్ళకి బదిలీ కూడా జరగనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సమస్యని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10న స్థాపించి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల్లోనూ వివిధ అంశాల మీద రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 అంశాల మీద సాంస్కృతిక రంగంలో ఉపాధ్యాయుల పాత్ర, ప్రత్యామ్నాయ విద్యా విధానాల మీద సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి అవుతా ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే విద్యారంగంలో విధానాలు ప్రవేశపెట్టిందో వాటన్నిటి వల్ల అస్తవ్యస్త విధానాలు ఉన్నాయని, పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గ్రహించినప్పటికీ ఆ విధానాలని మార్పు చేయడానికి మరింత సమయం కావాలని కోరడం సరికాదని, వెంటనే తక్షణం ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 వరకు ఉండాలని, అలాగే 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో ఖచ్చితంగా సమాంతర మీడియాలు కొనసాగించాలని, జీవో నెంబర్ 117ని రద్దు చేయాలని, సాల్ట్ పథకం నుంచి బయటికి రావాలనేటువంటిది. అలాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 2 రకాలైన ఎగ్జామ్ సిస్టాలు ఇవాళ సిబిఎస్ఈ పరీక్షా విధానం, ఎస్సీఆర్టీ పరీక్షా విధానం ఉన్నాయి. ఈ 2 పరీక్షా విధానాలు కాకుండా ఎస్సీఆర్టీ పరీక్షా విధానాన్ని కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి రకరకాల సమస్యల మీద తక్షణం కార్యాచరణ ప్రకటించాలని, మున్సిపల్ ఉపాధ్యాయులు, గిరిజన ఉపాధ్యాయులు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు, మండల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తక్షణం విద్యాశాఖ మినిస్టర్ గారు వీటిలో జోక్యం చేసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని బ్రతికించాలని కోరుతున్నాం. ఉపాధ్యాయులు కూడా మన దగ్గరికి వచ్చినటువంటి పిల్లలకి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోండి. అదనంగా అవసరమైతే గంట పనిచేయండి. వాళ్ళకి చదవటం, రాయటం, నైపుణ్యత, సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాల పట్ల అవగాహన కలిగించేటట్లుగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా పిలిపిస్తా ఉన్నాం. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మల్లికార్జున గుప్తా ఆదివారం హెచ్చరించారు. తన సిబ్బందితో కలిసి సీఐ పట్టణంలో విస్తృత పర్యటన చేశారు. పట్టణంలోని నూనెపల్లి శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్, ఆత్మకూరు బస్టాండ్ ఇలా ప్రధాన రహదారుల్లో తన సిబ్బందితో కలిసి పర్యటించారు. రోడ్లపై అడ్డంగా పెట్టిన వాహనాలు మరియు తోపుడు బండ్లపై కౌన్సిలింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పూలాంగాళ్లను తొలగించడం జరిగింది. అలాగే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తొలగించారు. ఎవరైనా కానీ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని సీఐ హెచ్చరించారు. మన అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 18వ తేదీన నందికొట్కూరు పట్టణంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. నిర్వాహకురాలు డాక్టర్ లక్కసాని సరస్వతి మాట్లాడుతూ మన అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో అమెరికా మరియు ఇండియా డాక్టర్లు మన అమెరికా తెలుగు అసోసియేషన్ సహకారంతో దీన్ని నిర్వహిస్తున్నారని, ఉచితంగా అనేక రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించడం జరుగుతోందని, ముఖ్యంగా జీర్ణకోశ, కాలేయ వ్యాధులు, కీళ్ల నొప్పులు, నడుము వాపులు, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ టెస్టులతో పాటు ఎవరికైనా ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఉంటే అలాంటి వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సమయాన్ని కేటాయించడం జరుగుతుందని, ఈ రోజు దాదాపు 1000 మంది దాకా పేషెంట్లను చూడడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు డాక్టర్ సరస్వతి, విజయభాస్కర్ రెడ్డి, ఆర్థోపెడిక్ డాక్టర్ సాయి ప్రసాద్, పీడియాట్రిక్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రవీంద్ర, జనరల్ సర్జన్ తదితరులు పాల్గొన్నారు. హెల్త్ క్యాంప్ని మా నాన్నగారు శ్రీ కీర్తిశేషులు శ్రీ లక్కసాని నరసింహగౌడ్ గారి సంస్కరణార్థం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి సహకారంతో ఇంత పెద్ద మెగా క్యాంప్ నిర్వహించగలిగాము. దీనికి సపోర్ట్ ఇవ్వడానికి డాక్టర్ విజయభాస్కర్ గారు వాళ్ళ టీంతో, నా ఉస్మానియా మెడికల్ కాలేజ్ క్లాస్మేట్ డాక్టర్ రవీందర్ గారు కూడా తెలంగాణ నుంచి ఇన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి ఈ మెగా క్యాంప్కి సహకారం అందించడానికి వచ్చినందుకు ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ పొద్దున 8:30 గంటల నుంచి క్యాంప్ స్టార్ట్ అయింది. ఇక్కడ మేము ఫ్రీ జనరల్ హెల్త్ చెకప్, అందులో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఉచితంగా ల్యాబ్ పరీక్షలు చేస్తున్నాము. ఉచితంగా మందులు కూడా అందిస్తున్నాము. అన్ని రకాల స్పెషాలిటీకి సంబంధించిన కన్సల్టేషన్ని మేము పొద్దు నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. ఐ చెకప్లో భాగంగా ఒకవేళ పేషెంట్స్కి ఐ సర్జరీ అవసరమైతే కూడా మేము ఫ్రీగా సర్జరీ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డాక్టర్ విజయభాస్కర్ గారి సహాయంతో వారి డిసబిలిటీ చారిటీ ట్రస్ట్ ద్వారా ఒకవేళ ఆర్థోపెడిక్ సర్జరీస్ ఏమైనా అవసరమైనా కానీ మేము ఫర్దర్గా పేషెంట్స్ని హైదరాబాద్కి కూడా రెఫర్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రొవైడ్ చేయాలి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఫ్రమ్
నంద్యాల జిల్లా అవుకు మండల తహసీల్దార్గా గతంలో విధులు నిర్వహించిన ప్రసాద్ బాబు సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇంటి పట్టా సృష్టించిన ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా వెలుగు చూసింది. మండలంలోని శివవరం గ్రామానికి చెందిన గీతల సుబ్బారెడ్డి అనే ఘరానా మోసగాడు ఇంట్లో పనిచేసే పని మనిషి గుత్తి లలితమ్మ అనే మహిళ పేరుతో ఏకంగా తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పట్టా సృష్టించి గ్రామ నడిబొడ్డులో ఉన్న లక్షలాది రూపాయల విలువైన సామూహిక మరుగుదొడ్డి స్థలాన్ని కబ్జా చేశారు. ఫోర్జరీ సంతకాలతో సృష్టించిన నకిలీ ఇంటి పట్టాలతో ఆక్రమించిన మరుగుదొడ్డి స్థలంలో ఏకంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. సామూహిక మరుగుదొడ్డి దురాక్రమణకు సంబంధించి గత 2 నెలల క్రితం మహిళలు సామూహిక నిరసన ధర్నా కార్యక్రమం కూడా చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తహసీల్దార్ ప్రసాద్ బాబు సంతకం ఫోర్జరీ చేసి నకిలీ పట్టా సృష్టించినట్లు తేల్చేశారు. అదే సార్ దొడ్డి సార్ పైకాన్ దొడ్డి ఇండ్లు కట్టించుకున్నారు అక్రమంగా. ఆ దొడ్డి లేకోకుంటే మేము ఎక్కడ పోవాలా, ఎక్కడ పోనీకి లేదు కదా. మళ్ళీ నా ఇండ్లు కూడా దాంట్లోకి తీసుకెళ్ళని చూస్తున్నారు. వాళ్ళ అధికారం ఉంది అని అటు చేసి నేను ఒక్కదాన్ని ఆడి మంచి నేను వల్ల తిరగాలి సార్. మాకైతే దొడ్డి కావాల్సిందే. పిల్ల పుట్టి ఇన్ని ఉండరు సార్, ఉండమోసి ఇచ్చిన ఇన్ని ఉండ దొడ్డి సార్. ఇది పుట్టుక చెట్టలే పోతుంటే కుక్కలు కడతాయి సార్. 2 మాటలు గడిచినాయి సార్ కుక్కలు. ఆసుపత్రిలో బాగా చెప్పుకున్నాయి. దొడ్డి లేక దొడ్డే లేదు సార్ మాకు. ఇది ఉండే దొడ్డి మాకు. నంద్యాల పట్టణంలోని ఉస్మానియా పాఠశాల నందు ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ పేపర్ ద్వారా నంద్యాల నియోజకవర్గ స్థాయి ముస్లిం జేఏసీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, ఎన్నికల్లో దాదాపు 90 వరకు ముస్లిం సంఘాలు పాల్గొన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన టీచర్ షేక్ షావలి పేర్కొన్నారు. ఎన్నికల్లో జేఏసీ కన్వీనర్గా గని అబ్దుల్ కరీం, కో కన్వీనర్గా షేక్ మహబూబ్ బాషా, కోశాధికారిగా డిఎస్ రసూల్తో పాటు 10 మంది కార్యవర్గ సభ్యులు మౌలానా ఖలీల్ అబ్దుల్ కలాం, ఎస్ఎండి యూనస్ షేక్ ఇద్రిస్, సుహైల్ రానా, ముల్లా ఖాజా హుసేన్, డిపి మస్తాన్ వలీ, దాదా బాషా, రెహమాన్, కరాటే సర్దార్ ఎన్నికయ్యారు. बैठकर वोटिंग कर देता बोले तो अब मीडिया खाली में 13 मेंबर्स को दिखती पूरे जन में बैठना उनका वोटिंग होना तो ले इनका नहीं तुम्हें 13 मेंबर्स हो हाथ बैठ को कम कहने क्या बाहर जरा रिलैक्स होते बोले तो कर दो हाँ तुम्हें बाहर जरा क्या खाली नहीं खाली ऑब्जर्वेशन में खाली बैठना वोटिंग पावर नहीं तो जरा ऑब्जर्वेशन से बैठो जरा मौलाना खलील साहब को कौन सा फोन करे तो अच्छा करना पड़ता मैं आपको वोट देना पड़ता। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో గాఢాంధకారం అలుముకుని ప్రజలు నానావస్థలు, వీధి దీపాలు వెలుగుకుపోవడంతో పలు ప్రధాన సర్కిళ్లలో చిన్న చీకట్లు అలుముకున్నాయి. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. అలర్ట్లకు పాల్పడిన రౌడీ షీటర్లు ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని డీఎస్పీ యుగంధర్ బాబు హెచ్చరిక. నంద్యాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పూల వ్యాపారస్తులకు అవగాహన కల్పించి తొలగిస్తున్న ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా. పాణ్య నియోజకవర్గం జగన్నాథగట్టు ప్రాంతంలో వైసీపీ నాయకులు పేద ప్రజల భూముల కబ్జా, సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు అండగా ఎంపీ శబరి వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకోవాలి. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు వెంకటేశ్వర్లు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సీఎం మల్లికార్జున గుప్తా.
ఆరోగ్యమే మా లక్ష్యం. ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన మన అమెరికా తెలుగు అసోసియేషన్ డాక్టర్ సరస్వతి. అవుకు మండల తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇంటి పట్టా సృష్టించిన ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చిన వైనం. నంద్యాల ముస్లిం జేఏసీ ఎన్నికలు ముస్లిం సమాజానికి బాసటగా జేఏసీ కన్వీనర్ గని కరీం ఎన్నిక అభినందనలు తెలిపిన ముస్లిం నాయకులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.